టెక్సాస్ లోని డల్లాస్ లో S3 ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సూర్య గాయత్రి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అమెరికా వ్యాప్తంగా 11 కాన్సర్ట్ల మ్యూజికల్ టూర్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిగా హౌస్ ఫుల్ అయిన ఆడిటోరియంలో దైవిక సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సూర్య గాయత్రి గాత్రంలోని స్వచ్ఛత, ఆధ్యాత్మిక లోతు, భావ ప్రకటన అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షించాయి. ప్రతి స్వరం అద్భుతంగా ఆలపించిన ఆమె భక్తి సంగీత ప్రియులకు జీవితకాల మరుపురాని అనుభవాన్ని అందించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, సంస్కృతం, హిందీ భాషల్లో సూర్య గాయత్రి ఆలపించిన భజనలు, శ్లోకాలు, కీర్తనలు ప్రేక్షకులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తాయి. ఆమె స్వరంలోని స్వచ్ఛత, భావ ప్రకటన ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. ప్రముఖ సంగీత విద్వాంసులైన విద్వాన్ పివి సనీల్ కుమార్, విద్వాన్ పివి అనిల్ కుమార్, విద్వాన్ ప్రశాంత్ నీటూర్, శ్రీ శీలేష్ మరార్ సూర్య గాయత్రి గానానికి అద్భుతమైన సహకారం అందించారు. ఈ కాన్సర్ట్ కేవలం సంగీత ఆనందంతోనే కాకుండా గోవుల రక్షణ, సంరక్షణ అనే పవిత్ర లక్ష్యంతో ముడిపడింది. సూర్య గాయత్రి గానం ద్వారా హిందూ సంప్రదాయంలో గోవు పవిత్రతను గుర్తు చేస్తూ గౌ సేవ కోసం అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం నుంచి వచ్చిన నిధులు గౌ సేవ కార్యక్రమాలకు సహాయపడనున్నాయి. హౌస్ఫుల్ అయిన ఆడిటోరియంలో ప్రేక్షకులు సూర్య గాయత్రి ప్రతి పాటకు నిలిచి చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కాన్సర్ట్ డల్లాస్ లోని సంగీత ప్రియులకు ఒక ఆధ్యాత్మిక పర్వదినంగా మారిపోయింది. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ S3 ఫౌండేషన్ అని మెంఫిస్లో దాదాపు 9 సంవత్సరాల కింద స్థాపించారు. ఆ స్థాపించడం ఎలా అంటే ఆయన పురుషోత్తం గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ దగ్గర ఆయనకి ఆ కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే మన భారతదేశం శుభంగా ఉండాలి అంటే గోమాతను కనుక సేవ చేస్తేనే మనకి రక్ష ఉంది భారతదేశానికి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజున మనకి భారతదేశంలో ఉండటానికి కారణం ఏమిటంటే మన గోమాతను మనం రక్షించుకుంటలేదు, ప్రోత్సహించట్లేదు, దాని గురించి ఎవరు పట్టించుకుంటలేదు. ఇక్కడ చూశారంటే ఈయన దాదాపు 9-10 ఇయర్స్ కిందట మొదలుపెట్టారు. దానివల్ల దేని ఇంపాక్ట్ ఏమిటి అని అడగొచ్చు. ఇవాళ నేను చూస్తున్నాను, లాస్ట్ 9 ఇయర్స్ నుంచి చూస్తే మెంఫిస్ సిటీలో క్రైమ్ రేటు ప్రతి ఇయర్ తక్కువ వచ్చేసిందండి. ఇది మొదలుపెట్టిన సంవత్సరం నుంచి కనుక మీరు ఆ డేటా చూసుకుంటే క్రైమ్ రేట్ తగ్గిపోయింది. అంటే మన గోమాత విలువ ఎలా ఉంటుంది అంటే దాని సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుందంటే సో మెనీ వైబ్రేషన్స్ అలా క్రియేట్ చేస్తుందండి. గోమాత ఎక్కడుండా సరే మొత్తం ఏరియానంతా క్లీన్ చేసేస్తుంది, పవిత్రం చేసేస్తుంది, శాంక్టిఫై చేస్తుంది. మనం వింటాం ఎక్కడైనా సరే ఒక హిందూ టెంపుల్ కట్టించాలంటే వెళ్ళి ఎవరైనా సరే భూమిని చూస్తారు, అసలు ఎటు ఆ భూమి ఎలా ఉంటుందని.
ఆ భూమిలో కనుక నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే 1 సంవత్సరం గోమాతను అక్కడ పెట్టి దాన్ని పోషించి అది చేసేదానికి ఆ 1 ఇయర్లో మొత్తం ఎంత నెగిటివ్ ఉన్నా కానీ ఆ భూమిలో వెళ్ళిపోతుందండి. తర్వాత మీరు హనుమాన్ టెంపుల్ కట్టించవచ్చు. అటువంటి ప్రాముఖ్యత మన గోమాతకు ఉంది. పురుషోత్తం గారు, సరిత గారు, ఇక్కడ వీళ్ళందరూ కూడా పెద్ద కమిటీగా ఫామ్ చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట మెంఫిస్లో. అంటే దాదాపు 200 ఎకరాల్లో దాదాపు 200 మన ఇండియన్ కౌస్ అంటే హంప్ ఉంటి అటువంటి కౌస్ని తీసుకొచ్చి ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం ఒక్క యుఎస్ఏ కాకుండా మొత్తం యావత్ ప్రపంచానికి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసి హార్మనీ క్రియేట్ చేసి ఒక పీస్ఫుల్ కాంటినెంట్ లాగా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారన్నమాట. శ్రద్ధా సబూరి సమిద S3 ఫౌండేషన్ ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ. సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ గౌసేవకు S3 ఫౌండేషన్ ప్రాధాన్యతనిస్తోంది. గుజరాత్ కు చెందిన 200కు పైగా గిర్ ఆవులను సంరక్షిస్తూ వాటికి పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది. ఈ సంస్థ గాయత్రి మంత్రం, దుర్గా సప్తశతి వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా సమాజంలో శారీరక, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది. ఈ కాన్సెప్ట్ ద్వారా S3 ఫౌండేషన్ సంగీతం, గౌసేవను అద్భుతంగా ముడిపెట్టి సమాజ సేవకు ఒక కొత్త దిశను చూపింది. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ. మేము ఇవాళ సూర్య గాయత్రిని మ్యూజికల్ కాన్సర్ట్ చేశాము డాలస్పురము, అందులో ఫ్రిస్కో నగరంలో. ఎందుకు అంటే మేము మెంఫిస్ గోశాలకి ఛాన్సార్ల అసోసియేట్ అయి ఉన్నాము కాబట్టి దాని బెనిఫిట్స్ కూడా డాలస్పురానికి తెద్దామని ఆలోచనతోని, సదుద్దేశంతోని మేము ఈ మ్యూజికల్ కాన్సర్ట్ చేశాము. అండ్ ఇది విజయవంతంగా జరిగింది. 550 కంటే ఎక్కువ మంది వచ్చారు, ప్రేక్షకులు వచ్చారు, మంచి వాళ్ళ ఆహ్లాదించారు. ప్లస్ దాంతోపాటు గోశాల అవేర్నెస్ కోసము చాలా మంది ఎంక్వైరీస్ వచ్చాయి. అందుకోసమే మేము కూడా ఇక్కడ డాలస్ చాప్టర్ S3 గోశాల డాలస్ చాప్టర్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. శ్రీనివాస్ కవేటి నాయకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. వివిధ బృందాలను సమన్వయం చేసి ఈ ఈవెంట్ ను హృదయాలను ఆకర్షించే అనుభవంగా మలిచారు. శ్రీకాంత్, వైష్ణవరెడ్డి వేదిక బుకింగ్ లో, లాజిస్టిక్స్ సమన్వయంలో అవిశ్రాంతంగా కృషి చేశారు. చంద్రమోవ్వ, ప్రశాంత్ తమ సహకారంతో ఈ ఈవెంట్ విజయానికి బాటలు వేశారు. కాగా డాక్టర్ ప్రకాష్ రావు, వెలగపూడి తమ అచంచలమైన మద్దతు, మార్గదర్శనంతో కార్యక్రమ లక్ష్యాన్ని బలపరిచారు. S3 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ధర్మ జాగృతి ఫౌండేషన్ సహకారం అందించాయి. సునీల్, వినీలా తోట, ప్రీతి తదితరులు S3 ఫౌండేషన్ రిప్రజెంట్ చేస్తూ వాలంటీర్స్ గా వ్యవహరించారు. అలాగే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి పద్మ భైరవి, శిరీష పెయ్యేటి, కిషోర్ దీవి, పలువురు ధర్మ జాగృతి ఫౌండేషన్ నుండి వీరలేనిన్, వెంకట కొడూరి, రమేష్ ధూళిపాల తదితరులు వాలంటీర్లుగా వ్యవహరించి సూర్య గాయత్రి లైవ్ కాన్సర్ట్ ను విజయవంతం చేయడంలో కృషి చేశారు. కాగా S3 ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతి, సంగీతం, ధర్మాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించింది. డల్లాస్ లోని భారతీయ సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చి సామాజిక సేవకు ప్రేరణిచ్చింది. గోమాతను ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి అసలు ఏ కరువు ఉండదండి. ఎందుకంటే అసలు గోమాతను టచ్ చేసి 2 నిమిషాలు మీరు ఆ గోమాత దగ్గర ఉండగానే మీకు విలువ వస్తుంది. గమ్మత్ ఏమిటంటే ఎక్కడైతే గోమాత ఉండి మనం వెళ్ళి కనుక ఫీల్డ్స్లో నడిస్తే ఆ గోమయం టచ్ చేస్తే చాలు మన బాడీ అంతా ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు అందరికి ప్రేక్షకుల కొత్త ఇన్ఫర్మేషన్ చెబుతాను. ఇప్పుడు నాకేదో ఒక వారం రోజుల కిందట ఒక వీడియో చూశాను. ఆ వీడియోని చూసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే పిడకలు మెంఫిస్ నుంచి తీసుకొచ్చాము మొన్న ఈ మధ్య. ఇప్పుడు ఆ పిడకలు ఒక చిన్న ప్లేట్లో పెట్టేసేసి కాళ్ళు అక్కడ పెట్టేసి నేను పని చేసుకుంటున్నప్పుడు అంటే దాని వైబ్రేషన్స్ ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే అది వచ్చేస్తుంది అన్నమాట. అందుకని గోమాత ఎప్పుడు కూడా మనం పూజించాలి. హిస్టారికల్గా చూస్తే ఒక థియరీ ప్రకారం అసలు మొత్తం యూనివర్స్ పుట్టిందే గోమాత వల్లే పుట్టిందని కూడా
కొన్ని థీరీస్ ఉన్నాయి అన్నమాట. అంత ప్రసిద్ధత ఉంది